హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ విధంగా ఆనియన్ సమోసా చేసి ఇవ్వండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా దానికోసం అయితే మిక్సింగ్ బౌల్ తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టేయండి. మీరు కావాలనుకుంటే ఫ్రై చేసి కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇంక ఈ రోజు నేను ఈ సమోసా చేయడం కోసం అని చెప్పేసి బయట నుంచి తీసుకున్న సమోసా షీట్స్ అయితే ఉపయోగిస్తున్నానండి. వీడియోలో చూపించినట్లుగా ఫోల్డ్ అయితే చేసి కలిపి ఉంచిన ఆనియన్ మిశ్రమం వచ్చేసి ఇందులో పెట్టాలి. ఇంక ఈ రోజు ఈ సమోసాలు అయితే మా పాపే తయారు చేసిందండి. నేను ఫ్రై మాత్రమే చేశాను అనమాట. ఇంకా ఫిల్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక మడత మడిచిన తర్వాత కొంచెంగా మైదాలో కొంచెం వాటర్ కలిపి పేస్ట్ కింద అవుతుంది కదా, దాన్ని వచ్చేసి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా చివరిలో కొంచెంగా అప్లై చేసి అంటించారంటే కనుక అంటుకుపోయి ఉంటుంది అనమాట. ఫ్రై చేసినప్పుడు లోపల పెట్టిన స్టఫింగ్ వచ్చేసి బయటికి రాకుండా ఉంటుందండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయాలన్నమాట. నేనైతే ఆయిల్ చాలా తక్కువే ఉపయోగిస్తాను, డీప్ ఫ్రై లాంటివి చేయను అనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్లో ఒకటి వేస్తూ ఫ్రై అయితే చేస్తున్నానండి. చాలా పర్ఫెక్ట్గా ఆనియన్ సమోసా అయితే తయారైపోయిందండి. మీరు కూడా ట్రై చేసేయండి. ఇటువంటి ఈజీ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కనుక నన్ను కామెంట్లో అడగండి, తయారు చేసి పోస్ట్ చేస్తాను.